వాయిస్ వినపడుతుందమ్మా అందరికి? హలో, వాయిస్ వినపడుతుందమ్మా మీకు? స్క్రీన్ కనబడుతుందా? స్క్రీన్ కనబడుతుందా? స్క్రీన్ రైట్. రైట్. మీకు ఫీడ్బ్యాక్ లో సిస్టమాటిక్ ఫ్లో లేదు అని చెప్పేసి చెప్తున్నారు కొంతమంది. సిస్టమాటిక్ ఫ్లో అంటే ఏంటంటే మరి ఏ దృష్టిలో సిస్టమాటిక్ ఫ్లో లేదు అని చెప్తున్నారు నాకు ఐడియా లేదు. కానీ అంటే మీకు అర్థం కావడం కోసం నేను బ్యాక్ వెళ్తున్నాను. బ్యాక్ స్లైడ్స్కి ఎందుకు వెళ్తున్నాను మీకు క్లియర్గా నేను చెప్పింది గాల్లో ఉంటుంది కాబట్టి మీకు అర్థం కాదు కాబట్టి ఆ డయాగ్రామ్ చూపించి చెప్తే మీకు అర్థం అవుతుందని చెప్పి బ్యాక్ వెళ్తున్నాను. ఓకేనా? మరి అలా ఫ్రంట్ బ్యాక్ వెళ్తున్నానని సిస్టమేటిక్ ఫ్లో లేదని అంటున్నారు ఏంటో నాకు తెలియదు. సరే, మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే కనుక నాకు చెప్పండి, నాకు చాట్ చేసినా పర్లేదు. మీకు డౌట్స్ ఉన్నాయని అడిగినప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే అవి కూడా మీరు నాకు చాట్ చేయండి, లేదంటే మెసేజ్ కూడా చేయొచ్చు, లేదు కాల్ చేసి చెప్పినా పర్వాలేదు. ఓకేనా? మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి, అర్థం అవ్వాలి అనేది నా ఇంటెన్షన్. అర్థమవుతుందండి? రైట్. చూడండి, 741 ఐసీ పిన్ కాన్ఫిగరేషన్. 741 ఐసీ పిన్ కాన్ఫిగరేషన్ లాస్ట్ క్లాస్ స్టార్ట్ చేశాను కదా. సో 8 పిన్ మినీ డిపో, 10 పిన్ ఫ్లాట్ ప్యాక్, 8 పిన్ మెటల్ క్యాన్, 14 పిన్ డిపో. మెటల్ క్యాన్ ప్యాకేజ్ చూడండి, 1 2 3 4 5 6 7 8. సో పిన్ అనేది అదే ఐడెంటిఫికేషన్ ఉంటుంది, పిన్ నొటేషన్ అనేది అదే విధంగా ఉంటుంది, కాకపోతే షేప్ మారుతుంది. అంతే, మెటల్ క్యాన్ లో రౌండ్ షేప్ లో ఉంటుంది, డిప్ లో ఏమో ఇలా డ్యూయల్ ఇన్ లైన్ ప్యాకేజ్ 2 లైన్స్ లో ఉంటుంది, ఫ్లాట్ ప్యాకేజ్ లో కూడా 2 లైన్స్ లో ఉంటుంది. అలాగే ఈ 14 పిన్ డిప్ లో కూడా డ్యూయల్ లైన్ లో ఉంటుంది. ఓకేనా? రైట్. ఇక్కడ చూడండి, MU741, MU741, all these ICs are manufactured by the Fairchild company. Okay, these are the designations of the company manufacturers. Okay, na? These are the designations of the company Fairchild company. Okay, na? Next, డెవలప్మెంట్ ఆఫ్ ఐసీ నేను చెప్తానని చెప్పాను కదా. డెవలప్మెంట్ ఆఫ్ ఐసీ అంటే 1960లో ఐసీ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ అయిందండి. 1960లో ఐసీ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ అయితే 1960లో ఫస్ట్ ఏం చేశారంటే మీకు లాస్ట్ క్లాస్లో చెప్పాను. ఫస్ట్ ఎస్ఎస్ఐ, ఎంఎస్ఐ, ఎల్ఎస్ఐ, విఎల్ఎస్ఐ అని చెప్పి అదే ఆర్డర్లో ఫస్ట్ ఏం చేశారంటే ఎరే ఆఫ్ కాంపోనెంట్స్ని ఆ సింగిల్ చిప్ మీద ఇన్సర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే ఎరే అంటే ఏంటి, ఒక లైన్లో అనమాట. అంటే గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ని, ఇప్పుడు డయోడ్స్ ఉన్నాయనుకోండి, అన్ని డయోడ్స్ అన్నిటికి ఒకటే ఐసీ, అదే ట్రాన్సిస్టర్ అన్నిటికీ ఒకటే ఐసీ. లేదు అంటే ఒక లైన్లో రెసిస్టర్లు, ఒక లైన్లో డయోడ్స్, ఇలా ఎరే ఫార్మేట్లో మ్యానుఫ్యాక్చర్ చేయడం స్టార్ట్ చేశారు అనమాట. ఫస్ట్ ఐసీ 1960లో స్టార్ట్ అయింది. తర్వాత డయోడ్స్, ట్రాన్సిస్టర్స్, అలాగే ఇండివిజువల్ స్టేజెస్ లైక్ డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్ ఇండివిజువల్ స్టేజ్. నెక్స్ట్ డార్లింగ్టన్ పేర్స్. డార్లింగ్టన్ పేర్స్ అంటే చెప్పాను కదా, 2 ఎంటర్ కపుల్డ్ ట్రాన్సిస్టర్ని తీసుకొచ్చి ఎంటర్ కపులింగ్ చేస్తారు. అదే డార్లింగ్టన్ పేర్ అంటే మీకు లాస్ట్ క్లాస్లో చూపించాను. ఓకేనా? సో ఈ టెంపరేచర్ డ్రిఫ్ట్ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ ఎరేస్లో. సో దాన్ని ఓవర్కమ్ చేయడం కోసం 1963లో ఈ ఫెయిర్చైల్డ్ కంపెనీ ఏం చేస్తుంది అంటే ఒక ఐసీని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది, ఆపరేషన్ యాంప్లిఫైయర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. దాని నెంబర్ ఏంటంటే MUA702, MUA702, విచ్ ఈస్ ద స్టేజ్ ఆఫ్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది అదర్ ఐసీ ఆపరేషనల్ యాంప్లిఫైర్స్. ఓకేనా? ఇదే కాకుండా మిగతా స్టేజ్లో అంటే ఆ ఆపరేషనల్ యాంప్లిఫైర్ MUA702 దగ్గర నుంచి ఆపరేషనల్ యాంప్లిఫైర్ స్టార్ట్ అయింది అనమాట. అంటే అదొక బెంచ్ మార్క్ కింద చెప్పుకోవచ్చు.
MUA702 IC అనే దాన్ని ఐసీ మ్యానుఫ్యాక్చరింగ్ లో బెంచ్ మార్క్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ 702 మ్యానుఫ్యాక్చరింగ్ తర్వాత నుంచి ఈ ఆపరేషన్ యాంప్లిఫైర్ తయారు చేయడం ఎలాగనేది అందరికీ ఒక ఐడియా వచ్చింది. సో ఎప్పుడైతే ఈ ఫెయిర్చైల్డ్ కంపెనీ MUA702 ఆపరేషన్ యాంప్లిఫైర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసిందో, తర్వాత మిగతా కంపెనీలు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం స్టార్ట్ చేసినాయి అనమాట. అయితే ఈ ఐసీ MUA702కి పవర్ సప్లైస్ ఎలా ఉంటాయి అంటే ప్లస్ విసిసి ఏమో 12 volts ప్లస్ 12 volts, మైనస్ విఈఈ మైనస్ 6 volts ఉంటుంది. జనరల్గా మనం మైనస్ విఈఈ అనుకున్నాం కదా నెగిటివ్ సప్లై. ఈ మైనస్ విఈఈ ఏమో మైనస్ 6 volts, ప్లస్ విసిసి ఏమో ప్లస్ 12 volts. రెండు డిఫరెంట్ అనమాట ఫస్ట్ ఐసీకి 702. ఓకేనా. నెక్స్ట్ దాని ఇన్పుట్ ఇంపిడెన్స్ వచ్చేసి 40 kilo ohm టిపికల్లీ. అంటే ఇన్పుట్ ఇంపిడెన్స్ ఫస్ట్ జనరేట్ చేసిన 702 MUA702 ఆపరేషనల్ యాంప్లిఫైర్ ఐసీకి ఇన్పుట్ ఇంపిడెన్స్ ఎంత ఉంది? 40 kilo ohms. అలాగే వోల్టేజ్ గెయిన్, లో వోల్టేజ్ గెయిన్, దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు 3600 volts per volts. వోల్టేజ్ గెయిన్ వోల్ట్స్ పర్ వోల్ట్స్ అన్నాను అంటే దెర్ ఇస్ నో యూనిట్స్. 3600 గెయిన్. ఓకేనా. సో అయితే దీని మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే ఈ 702లో కూడా మేజర్ డ్రాబ్యాక్స్ ఉన్నాయి. కాబట్టి ఆ రీజన్ వల్ల అది యూనివర్సలీ నాట్ యాక్సెప్టెడ్. సో 702 హ్యాస్ సమ్ డ్రాబ్యాక్స్, దట్స్ వై that was not accepted by the university. Okay. Next in 1965 ఎందుకని యాక్సెప్ట్ చేయలేకపోయారు యూనివర్సల్లీ అంటే దానికి 2 different పవర్ సప్లైస్ ఉన్నాయి. 2 different పవర్ సప్లైస్ ఉన్నాయి. క్లాస్లో ఉన్నాను మళ్ళీ చేస్తాను. సరే ఓకే. ఓకేనా. సో యూనివర్సల్లీ ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోయారు అంటే 2 different పవర్ సప్లైస్ ఉన్నాయి. ఓకేనా. ఇదేమో ప్లస్ 12 volts అన్న, ఇది మైనస్ 6 volts అన్న. ఈ 2 different పవర్ సప్లైస్ వల్ల దాన్ని యూనివర్సల్లీ దానివల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే అన్సిమెట్రిక్ అనమాట. పవర్ సప్లై మధ్యలో సిమెట్రిక్ లేదు కాబట్టి అన్సిమెట్రిక్. అదేవిధంగా ఇన్పుట్ ఇంపిడెన్స్ కూడా చాలా తక్కువగా ఉంది, 40 kilo ohm ఉంది. గెయిన్ కూడా తక్కువగానే ఉంది, ఓన్లీ 3600 మాత్రమే గెయిన్. సో దీస్ ఆర్ ది drawbacks of the MUA702 operational amplifier. Okay, MUA is the Fairchild company designation. Next in 1965, the same company, Fairchild company, manufactured a MUA709 operational amplifier. MUA709 operational amplifier. This is an improved version of the MUA702. In 1965, MUA Fairchild company manufactured MUA709 IC. This IC is the improved version of the MUA702. Okay. So more specifically, MUA709 had a symmetrical supply voltages. And plus VCC equal to plus 15 volts, minus VCC equal to minus 15 volts. So ఈ symmetrical power supply వల్ల దీన్ని యాక్సెప్ట్ చేశారు. ఓకేనా. సో అదేవిధంగా ఇన్పుట్ రెసిస్టెన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి దీనికి. MUA709కి ఇన్పుట్ ఇంపిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. యాక్చువల్గా MUA702కి ఇన్పుట్ ఇంపిడెన్స్ ఎంత ఉందండి? 40 kilo ohm ఉంది. దీనికి 10 times ఎక్కువ, 400 kilo ohms. 400 kilo ohms ఇన్పుట్ ఇంపిడెన్స్. చూడండి ఎంత ఇన్పుట్ ఇంపిడెన్స్ ఇంక్రీజ్ అయ్యింది. అదేవిధంగా గెయిన్ 3600 అంటే 3600 గెయిన్ దీనికి MUA702కి. ఈ MUA709కి వచ్చేటప్పటికి ఎంత అయిందంటే MUA709కి 45,000 again. Okay, so the MUA709 was the first quality operational amplifier and is therefore remembered as its historical significance. Then MUA709 is the first generation operational amplifier. It is designated as the first generation operational amplifier. Okay na. ఎప్పుడైతే ఇన్పుట్ ఇంపిడెన్స్ 400 kilo ohm వచ్చిందో, గెయిన్ 45,000 వచ్చింది, symmetrical power supplies రెండు plus 15 minus 15. So this is universally accepted and it is treated as first generation operational amplifier. What is the first generation operational amplifier? MUA709. Okay, this is the improved version of the MUA702. Okay, right. At the same time, another company manufactured first generation IC, first generation operational amplifier.
that is MC1537. MC1537. That MC1537 IC is related to the Motorola company. MC designation kada Motorola company ki. Kabatti MC1537 Motorola company ఈ ఫస్ట్ జనరేషన్ ఆపరేషన్ యాంప్లిఫైర్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది. దానికి వాళ్ళు పెట్టిన నేమ్ ఏంటంటే ఆపరేషన్ యాంప్లిఫైర్ కి MC1537. ఫెయిర్షెల్ కంపెనీ ఫస్ట్ జనరేషన్ ఆపరేషన్ యాంప్లిఫైర్ MU709. మోటరోలా కంపెనీ ఫస్ట్ జనరేషన్ ఆపరేషన్ యాంప్లిఫైర్ MC1537. ఓకేనా? అయితే ఈ ఫస్ట్ జనరేషన్ ఎందుకన్నా అంటే ఏంటి, దీనికి నెక్స్ట్ ఫర్దర్ మోడిఫికేషన్ చేసిన తర్వాత సెకండ్ జనరేషన్ క్రియేట్ చేశారు, మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు. అయితే ఈ ఫస్ట్ జనరేషన్లో ఏ డ్రాబ్యాక్స్ ఉన్నాయి, ఆ డ్రాబ్యాక్స్ని సెకండ్ జనరేషన్లో ఏ విధంగా ఓవర్కమ్ చేశారు అనేది చూద్దాం. ఈ ఫస్ట్ జనరేషన్లో డ్రాబ్యాక్స్ ఏంటంటే హై ఇన్పుట్ ఇంపిడెన్స్ ఉంది, హై గెయిన్ ఉంది, అలాగే సిమెట్రికల్ పవర్ సప్లైస్ ఉన్నాయి. సో అది దాంట్లో ప్రాబ్లం లేదు, యూనివర్సల్లీ యాక్సెప్టెడ్. బట్ కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. అదేంటంటే నో షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్. ఈ ఐసీలో ఇంటర్నల్గా ఆ ఫస్ట్ జనరేషన్ ఐసీస్కి షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్ అనేది లేదు. నో షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్. సో ద ఆపరేషన్ యాంప్లిఫైర్ ఈజ్ ససెప్టబుల్ టు బర్న్ అవుట్ ఇఫ్ అవుట్పుట్ ఈజ్ యాక్సిడెంటల్లీ షార్ట్ టు గ్రౌండ్. అంటే షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్ లేదు అంటే మీనింగ్ ఏంటి, పొరపాటున ఈ అవుట్పుట్ కనుక యాక్సిడెంటల్లీ గ్రౌండ్ అయిపోయింది అనుకోండి, మనం కనెక్ట్ చేసేటప్పుడు ఏదో వైర్ తగలడమో లేకపోతే ఏదంటే కనెక్ట్ చేసేటప్పుడు రాంగ్ కనెక్ట్ చేయడము అలా యాక్సిడెంటల్గా జరిగినప్పుడు గ్రౌండ్ అయినప్పుడు ఈ సర్క్యూట్ బర్న్ అయిపోతుంది. ఓకేనా? సో అలా బర్న్ అవుట్ అవ్వకుండా ఉండడం కోసం దానికి ఇంటర్నల్గా షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్ ఉండాలి. సో అది ఫస్ట్ జనరేషన్ ఐసీసీలో లేదు. కాబట్టి ద ఫస్ట్ డ్రాబ్యాక్ ఆఫ్ ది ఫస్ట్ జనరేషన్ ఆపరేషన్ యాంప్లిఫైర్ ఈస్ నో షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్. ఓకే. నెక్స్ట్ సెకండ్ ది పాజిటివ్ latch-up problem. పాజిబుల్ latch-up problem. పాజిబుల్ latch-up problem అంటే ఏంటి? latch-up problem. Output voltage can be latched up to some value and then fails to respond to change in input signal applied. అంటే latch-up problem అంటే అవుట్పుట్ వోల్టేజ్ ఏమవుతుందంటే ఏదో ఒక వోల్టేజ్ ఫిక్స్ అయిపోయాయి, తర్వాత ఆ మ్యాక్సిమం వోల్టేజ్ కింద ఫిక్స్ అయిపోయి ఇన్పుట్ వోల్టేజ్ తర్వాత చేంజ్ చేసినా కానీ అవుట్పుట్ చేంజ్ అయ్యేది కాదు. ఓకే. సో అది latch-up ప్రాబ్లం. అంటే ఆ latch-up ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువ దేనికి? ఫస్ట్ జనరేషన్ ఆపరేషన్ అంటే. ఓకేనా? ఈ latch-up ప్రాబ్లమ్స్ తెలియాలి అంటే ఎన్లాగ్ ఐసిస్ డిజైన్ బై వికే మార్టిన్ అని చెప్పేసి ఒక ఉంటుంది టెక్స్ట్ బుక్ చదవండి, అందరూ తెలుస్తుంది latch-up ప్రాబ్లమ్స్ అనేది ఎన్లాగ్ ఐసి డిజైన్ గురించి చదివితే దాంట్లో ఉంటుంది. నెక్స్ట్ రిక్వైర్స్ అండ్ ఎక్స్టర్నల్ ఫ్రీక్వెన్సీ కాంపన్సేషన్. దీనికి ఫ్రీక్వెన్సీ కాంపన్సేషన్ ఎక్స్టర్నల్ గా ఫ్రీక్వెన్సీ కాంపన్సేషన్ టెక్నిక్స్ కనెక్ట్ చేయాల్సి వచ్చేది. వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ కాంపన్సేషన్ టెక్నిక్, వై ఇట్ హ్యాస్ టు బి కనెక్టెడ్ టు ది ఆపరేషన్ యాంప్లిఫైర్ అనేది నేను తర్వాత చెప్తాను. ఫ్రీక్వెన్సీ కాంపన్సేషన్ అంటే ఏంటంటే జనరల్ గా మనం రెస్పాన్స్ తీసుకున్నాం అనుకోండి, ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ తీసుకుంటే ఈ ఆపరేషన్ యాంప్లిఫైర్ కి ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఎలా వచ్చిందంటే, ఓకే. అయితే ఈ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ లో ఫ్రీక్వెన్సీ కాంపన్సేషన్ ఎందుకు చేయాలి అంటే గెయిన్ ఇంక్రీజ్ చేయాలి, అదేవిధంగా స్టెబిలిటీ పెంచాలి, బ్యాండ్ విడ్త్ పెరగాలి, నెక్స్ట్ గెయిన్ ఇంక్రీజ్ అవ్వాలి. ఇది గెయిన్ ఇన్ డెసిబల్స్, ఇది బ్యాండ్ విడ్త్ ఇన్ ఫ్రీక్వెన్సీ. ఓకే. సో బ్యాండ్ విడ్త్ ఇంక్రీజ్ చేయాలి, గెయిన్ ఇంక్రీజ్ చేయాలి. ఓకే. ఇది ఏమవుతుందంటే ఈ ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అయ్యేటప్పటికి ఏమవుతుందంటే ఈ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అనేది తగ్గిపోతుంది, అంటే త్వరగా తగ్గిపోతుంది. ఇలా త్వరగానే ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అనేది 0 అయిపోతుంది ఫాస్ట్గా. అలా కాకుండా దీన్ని ఇంక్రీజ్ చేయాలి అంటే బ్యాండ్ విడ్త్ ఇంక్రీజ్ చేయాలంటే ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఇంక్రీజ్ చేయాలంటే దీనికి ఫ్రీక్వెన్సీ కాంపన్సేషన్ టెక్నిక్స్. అంటే ఈ కాంపన్సేషన్ టెక్నిక్స్ అంటే ఏం లేదమ్మా, ఓన్లీ కెపాసిటర్ రెసిస్టర్స్ నే ఫార్మాట్ లో కనెక్ట్ చేస్తాను. ఏదో సిరీస్ కనెక్షన్ కానీ లేదంటే ప్యారలల్ కనెక్షన్ కానీ కనెక్ట్ చేస్తాను. ఈ అవుట్పుట్ లో ఒక కెపాసిటర్ కనెక్ట్ చేస్తాం అన్నమాట. ఇలా
ఫ్రీక్వెన్సీ కాంబినేషన్ టెక్నిక్స్. ఒక రెసిస్టర్ కెపాసిటర్ కానీ సిరీస్లో రెసిస్టర్ కనెక్ట్ చేసి ఇలా వర్టికల్గా ప్యారలల్గా కెపాసిటర్ కనెక్ట్ చేస్తాం. అది ఫ్రీక్వెన్సీ కాంబినేషన్ టెక్నిక్స్ అండి. సో ఈ ఫస్ట్ జనరేషన్ ఆపరేషనల్ యాంప్లిఫైర్కి ఇంటర్నల్గా ఈ ఫ్రీక్వెన్సీ కాంబినేషన్ టెక్నిక్స్ ఉండేవి కావు, మనం ఎక్స్టర్నల్గా కనెక్ట్ చేయాల్సి వచ్చేది. సో ఈ లేటెస్ట్ వర్షన్స్కి అయితే వాటికి ఇంటర్నల్గానే ఫ్రీక్వెన్సీ కాంబినేషన్ కనెక్ట్ చేసి ఉంటుంది సర్క్యూట్. అదవుతుంది. దీస్ ఆర్ ది 3 drawbacks of the first generation operational amplifier. First one is there is no short circuit protection. Second one is a possible of latch up problem. Next, third one is the need of frequency combination techniques. Okay na? So ఈ 3 disadvantages ని ఓవర్కమ్ చేస్తూ సెకండ్ జనరేషన్ ఆపరేషన్ యాంప్లిఫైర్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు. సెకండ్ జనరేషన్ ఆపరేషన్ యాంప్లిఫైర్ లో MUA741 is the second generation operation amplifier. Similarly, this is unlike 709. It has frequency combination techniques. It has short circuit protection. There is no latch-up problems. So these are the second generation operational amplifiers. Okay na? అదే విధంగా రిమైనింగ్ కంపెనీస్ కూడా ఈ ఫెయిర్షియల్ కంపెనీ కాకుండా రిమైనింగ్ మోటరోలా కంపెనీ ఉంది కదా, అలాగే నేషనల్ సెమీకండక్టర్ కంపెనీ LM101, LM307 అనే ఆపరేషన్ యాంప్లిఫైర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు నేషనల్ సెమీకండక్టర్స్. ఓకే, సెకండ్ జనరేషన్ ఆపరేషన్ యాంప్లిఫైర్. ఓకే, నెక్స్ట్ ఈ సెకండ్ జనరేషన్ ఆపరేషన్ యాంప్లిఫైర్ లో మరి గెయిన్ ఎంత ఉంటుంది? 200 millions. ఓకే, సారీ 200,000 volts per volts. The gain of the MUA741. That is, the gain of the second generation operation amplifier is 200,000. Okay. Next, input impedance 2 mega ohms. For first generation operation amplifier, it is 400 kilo ohms. But in second generation operation amplifier, the input impedance is 2 mega ohms. Okay. So offset null capability. It has also offset null capability. Offset null అంటే మీకు నేను తర్వాత చెప్తాను. ఆఫ్సెట్ నల్ అంటే ఏం కాదండి, ఇన్పుట్ ఇవ్వకపోతే అవుట్పుట్ 0 రావాలి, కానీ ప్రాక్టికల్ గా 0 రాదు. అది ఎందుకు రాదు నేను తర్వాత చెప్తాను. దాన్ని ఆఫ్సెట్ నల్ అంటారు. దానికోసమే ఈ ఫస్ట్ పిన్, సెకండ్ ఫిఫ్త్ పిన్ కనెక్ట్ చేస్తాం. ఓకేనా? అది ఎలా కనెక్ట్ చేస్తాను నేను తర్వాత చెప్తాను. వాటి గురించి క్లియర్ గా మనం సపరేట్ గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. సపరేట్ పారామీటర్ మెజర్మెంట్స్ లో కానీ లేదంటే డెరివేషన్ చేసేటప్పుడు కానీ వాటి గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్సెట్ నల్ అంటే ఏంటో తెలుసుకోండి. వితౌట్ ఎనీ ఇన్పుట్ వి గెట్ ది అవుట్పుట్, దట్ ఈస్ ద ఆఫ్సెట్ నల్. ఓకే, సో దీనికి ఆఫ్సెట్ నల్ క్యాపబిలిటీ ఉందన్నమాట సెకండ్ జనరేషన్ ఆపరేషన్ యాంప్లిఫైర్. ఓకే, అదేవిధంగా ఇవే కాకుండా తర్వాత MUA748 ఆపరేషన్ యాంప్లిఫైర్. దిస్ ఇస్ ఆల్సో సెకండ్ జనరేషన్ operation amplifier manufactured by the Fairchild company, MUA748, and MC1558 is another IC manufactured by the Motorola company. It is a second generation operational amplifier generated by the Motorola company. Next, general purpose operational amplifiers are 741 and 307. LM307 and MUA741 are the general purpose operational amplifier. These are mostly used for the more applications. Next, తర్వాత ఇక్కడ నుంచి ఏమైందంటే ఈ MUA741 ఆపరేషన్ యాంప్లిఫైర్ ని మనం ప్రజెంట్లీ కూడా యూజ్ చేస్తున్నాం. అయితే వీటి తర్వాత కూడా వీటి మోడిఫికేషన్ వచ్చాయి. ఓకేనా? ఆ మోడిఫికేషన్ ఏంటంటే స్లూ రేట్ ఇంక్రీజ్ చేయాలి. లాస్ట్ క్లాస్ లో స్లూ రేట్ అని చెప్పాను కదా, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ అవుట్పుట్ వోల్టేజ్ విత్ రెస్పెక్ట్ టు యూనిట్ టైం, దట్ ఈస్ డినోటెడ్ యాజ్ ది SR, సెట్ టు బి యాజ్ ఏ స్లూ రేట్. ఓకేనా? సో ఈ స్లూ రేటు వాల్యూ ఇంక్రీజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఓకేనా? ఫస్ట్ దానికి 50 volts per microsecond అయితే, సెకండ్ దానికి 13 volts per microsecond, తర్వాత 1.3 microvolts per సెకండ్. ఓకేనా? అదేవిధంగా ఈ ఆఫ్సెట్ నల్ కూడా రెడ్యూస్ చేశారు. ఈ ఆఫ్సెట్ నల్ వాల్యూ కూడా
ఆఫ్సెట్ నల్ అంటే వోల్టేజ్ డ్రిఫ్ట్, ఆఫ్సెట్ నల్ అంటే ఇన్పుట్ ఇవ్వకపోయినా అవుట్పుట్ రావడం. ఆ వోల్టేజ్ కూడా తగ్గించారు. అదేవిధంగా ఆఫ్సెట్ కరెంటు 2.8 నానో యాంప్స్, చాలా లో వాల్యూ. నానో యాంప్స్ మీన్స్ ఇట్ ఈస్ వెరీ లో వాల్యూ. సిమిలర్లీ వోల్టేజ్ డ్రిఫ్ట్ అంటే ఏంటంటే టెంపరేచర్ పెరగడం వల్ల అవుట్పుట్ వాల్యూ చేంజ్ అయిపోతూ ఉంటుంది. అది ఎంత చేంజ్ అవుతుంది అంటే 1.3 మైక్రోవోల్ట్స్ పర్ డిగ్రీ సెంటిగ్రేడ్ రేజ్ ఇన్ టెంపరేచర్. అంటే ఒక డిగ్రీ టెంపరేచర్ చేంజ్ అయింది అనుకోండి, 1 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ చేంజ్ అయితే మనకి అవుట్పుట్లో 1.3 మైక్రోవోల్ట్స్ చేంజ్ అవుతుంది. అర్థమవుతుంది, దాన్ని డ్రిఫ్ట్ అంటారు. వాటి గురించి మనం క్లియర్గా నేర్చుకున్న తర్వాత ఆపరేషన్ యాంప్లిఫైయర్ క్యారెక్టరిస్టిక్స్ లో ఏసీ క్యారెక్టరిస్టిక్స్, డీసీ క్యారెక్టరిస్టిక్స్ అని వస్తుంది. ఆ డీసీ క్యారెక్టరిస్టిక్స్ లో వోల్టేజ్ డ్రిఫ్ట్, ఆఫ్సెట్ నల్, బయాస్ కరెంట్, ఆఫ్సెట్ కరెంట్ ఇవి నేర్చుకుంటాం. ఏసీ క్యారెక్టరిస్టిక్స్ లో స్లో రేటు, ఫ్రీక్వెన్సీ కాంబినేషన్ ఇవన్నీ నేర్చుకుంటాం, గెయిన్ స్టెబిలిటీ ఇవన్నీ నేర్చుకుంటాం. ఓకేనా? దిస్ ఇస్ ద డెవలప్మెంట్ ఆఫ్ ది ఆపరేషన్ యాంప్లిఫైయర్. వీటి తర్వాత బైఫెట్ టెక్నాలజీస్ అని, ట్రైఫెట్ టెక్నాలజీస్ అని, ట్రిమ్ఫెట్ టెక్నాలజీస్ అని డిఫరెంట్ టెక్నాలజీస్ వచ్చినాయి. ఆ టెక్నాలజీస్ వల్ల ఏమైంది అంటే నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఫర్ ది సింగిల్ ఐసీ అనేది ఇంక్రీజ్ అయింది. సో ఫెట్ టెక్నాలజీ వచ్చింది. ఫస్ట్ బీజేటీ టెక్నాలజీ, బైఫెట్ టెక్నాలజీ, తర్వాత బీజేటీ టెక్నాలజీ ఫస్ట్ ట్రాన్సిస్టర్ యూజ్ చేసేవాళ్ళు. దాని తర్వాత బైఫెట్ టెక్నాలజీ అంటే ఫెట్ ఆపరేషన్ యాంప్లిఫైయర్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత బైఫెట్, ఒకే ఐసీలో టూ ఫెట్ ఆపరేషన్ యాంప్లిఫైయర్ ఒకే ఐసీలో. ఇప్పుడు ఈ ఐసీలో ఒక ఆపరేషన్ యాంప్లిఫైయర్. అలాగే ఫర్దర్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన ఐసీస్లో 2 ఆపరేషన్ యాంప్లిఫైయర్ ఉండేటట్టు కూడా డిజైన్ చేశారు. సో ఫస్ట్ బీజేటీ టెక్నాలజీ, తర్వాత ఫెట్ టెక్నాలజీ, తర్వాత బైఫెట్ టెక్నాలజీ, తర్వాత ట్రైఫెట్ టెక్నాలజీ, తర్వాత ట్రిమ్ఫెట్ టెక్నాలజీ. ఓకేనా? అలాగా డిఫరెంట్ టెక్నాలజీస్ ఇంక్రీజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ పర్ ఐసీ అనేది, నెంబర్ ఆఫ్ సర్క్యూట్స్ పర్ ఐసీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? సో కొన్ని కంపెనీలు ఉన్నాయి 741, అలాగే ట్రిమ్ఫెట్ టెక్నాలజీస్ వల్ల ఈ 14582, 324 అని చెప్పి ఆపరేషన్ యాంప్లిఫైయర్ డిజైన్ చేయగలిగారు. ఈ 324 ఆపరేషన్ యాంప్లిఫైయర్ లో 4 ఆపరేషన్ యాంప్లిఫైయర్ ఉంటాయి, క్వాడ్ ఆప్ యాంప్స్. 324 LM324, MUE 324, MUE 741, MUE MC 1458. ఓకేనా? ఈ కంపాటబిలిటీ కూడా ఉంటుంది, పిన్ కంపాటబిలిటీ. కంపాటబిలిటీ అంటే ఏంటి? కంపాటబిలిటీ అంటే ఏంటంటే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫస్ట్లో మనకి టీవీ సిగ్నల్ ట్రాన్స్మిషన్ జరిగేది. ఆ టీవీ సిగ్నల్ ట్రాన్స్మిషన్ ఏంటి? బ్లాక్ అండ్ వైట్ సిగ్నల్ ట్రాన్స్మిషన్. సో అప్పుడు మనకి అన్ని బ్లాక్ అండ్ వైట్ టీవీస్ ఉండేవి. ఇప్పుడు అన్ని కలర్ టీవీస్, ఎల్సిడి. ఓకేనా? సో కలర్ టెలివిజన్స్ ఇప్పుడు అన్ని మనం చూసేదంతా కలర్ సిగ్నల్స్ వస్తాయి. కానీ ఇప్పుడు కూడా కొన్ని చోట బ్లాక్ అండ్ వైట్ టీవీస్ వాడుతున్నారు. మరి ఇప్పుడు మనం పంపించేది ఏంటి? కలర్ సిగ్నల్ పంపిస్తున్నాం, కానీ అక్కడ రిసీవ్ చేసుకునేది ఏంటి? బ్లాక్ అండ్ వైట్ సిగ్నల్. మరి అది ఎలా పాసిబుల్ అవుతుంది? దాన్ని కంపాటబిలిటీ అంటే ఇప్పుడు నువ్వు సిగ్నల్ ట్రాన్స్మిషన్ లో చేంజెస్ వచ్చినాయి కదా అని చెప్పి మీ ఇంట్లో ఉన్న టీవీస్ అన్ని తీసుకెళ్ళి బయటపడేయమని చెప్పలేం కదా. సో అంటే ఏంటి? కంపాటబిలిటీ అంటే ఏంటి? నువ్వు ఇక్కడ టెక్నిక్స్ మార్చినా కానీ అక్కడ రిసీవ్ చేసుకునేటప్పుడు వాళ్ళకి ఏది రిసీవ్ చేసుకోగలిగితే అది రిసీవ్ చేసుకోగలగాలి, అంతేగాని సిగ్నల్ ట్రాన్స్మిషన్ మాత్రం ఆగకూడదు. దాన్ని కంపాటబిలిటీ అని. ఓకేనా? అలాగే దీంట్లో కూడా ఈ టెక్నాలజీస్ పెరిగినా కానీ పిన్ కంపాటబిలిటీ అనేది ఉంటుంది అనమాట. కంపాటబిలిటీ అంటే ఏ ఐసీ మనం ఎలా కావాలంటే అలాగా కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో అవసరమైతే మనం కొన్ని పిన్ కనెక్ట్ చేసి కొన్ని పిన్ వదిలేయచ్చు. ఇక్కడ చూడండి 14 పిన్ ఐసీ ఉంది, MUE 741. ఇక్కడ నో కనెక్షన్, నో కనెక్షన్, నో కనెక్షన్, నో కనెక్షన్, అలా వదిలేస్తాం. ఓకేనా? ఇదే ఐసీని ఈ ఐసీ యూజ్ చేసిన కండిషన్లో యూజ్ చేసుకోవచ్చు, లేదు దీనికి వేరే అప్లికేషన్స్ ఉంటాయి, ఆ అప్లికేషన్స్ లో కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. దాన్ని కంపాటబిలిటీ, పిన్ కంపాటబిలిటీ అంటారు. ఓకేనండి? రైట్. దిస్ ఇస్ ద డెవలప్మెంట్ ఆఫ్ ది ఆపరేషనల్ యాంప్లిఫైయర్. ఓకే, నెక్స్ట్ see here different types of operational amplifiers. MUE 741. MUE means Fairchild company. Next, this is also MUE 741. Next, this is 741 SSS 741 CJ 7908. This is MUE 741.
డిఫరెంట్ ఆపరేషనల్ యాంప్లిఫైర్స్. ఇది ఆపరేషనల్ యాంప్లిఫైర్, ఇది ఆపరేషనల్ యాంప్లిఫైర్, ఇది ఆపరేషనల్ యాంప్లిఫైర్, ఇది ఆపరేషనల్ యాంప్లిఫైర్. అర్థమవుతుందండి? రైట్. ఇవి గుర్తుపెట్టుకోండి నాచ్లు, నేను తర్వాత చెప్తాను. నెక్స్ట్ ఆర్డరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, పిన్ ఐడెంటిఫికేషన్ వచ్చినప్పుడు ఇవి మెయిన్ రోల్ పార్టిసిపేట్ చేస్తాయి. రైట్. దిస్ ఈజ్ ఆల్సో operational amplifier, one type of operational amplifier. This is audio amplifier circuit. LA440 is a audio amplifier circuit. So this is M74HC 238B1. This is also operational amplifier. This is used for some applications, audio amplifier applications. So see here, LA440 is a audio amplifier circuit. See here, this is the amplifier circuit. 440 IC. మనకి ఆడియో జాక్ ఇది, మనం దేనికి కావాలనుకుంటే దాన్ని కనెక్ట్ చేసుకుంటాం. కనెక్ట్ చేసుకున్న తర్వాత ఆ సర్క్యూట్ దీన్ని కనెక్ట్ చేస్తాం. సిగ్నల్ ఈ ఐసీ దగ్గరికి వచ్చిన తర్వాత అది యాంప్లిఫికేషన్ జరుగుతుంది. యాంప్లిఫికేషన్ జరిగి పవర్ సప్లై కోసం బ్యాటరీ కనెక్ట్ చేస్తాం. సో యాంప్లిఫికేషన్ జరిగిన తర్వాత అది మనకి లౌడ్ స్పీకర్ ద్వారా వినబడుతుంది. దిస్ ఇస్ ద short circuit diagram of the experiment audio amplifier. A small example ila use chestam cheppaniki meeku ee circuit diagram. Next ordering of information. Sare oka IC manufacturing chesam, development chusam, dante any types of packages untayi chusam. ఓకేనా? అయితే ఈ ఆర్డరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ ఐసీ పైన ఇక్కడ రాశారు మలేషియా అని, B41CS అని, SN7400N అని, ఇలా డిఫరెంట్ లెటర్స్ రాశారు. ఓకేనా? దీన్ని ఆర్డరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే ఆర్డరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటంటే ఈ ఆపరేషనల్ యాంప్లిఫైర్ ఐడి కోడ్ అనమాట. దీంట్లో ఈ SN ఉంది కదా, ఈ SN అని ఇక్కడ LM అని చూపించారు, ప్రిఫిక్స్ అన్నారు. మిడిల్లో నెంబర్ ఉంది కదా 7400, దిస్ నెంబర్ ఈజ్ రిప్రజెంటెడ్ డిజిగ్నేటెడ్ as డిజిగ్నేటర్. ఓకే, దాన్ని డిజిగ్నేటర్ అంటాం. ఈ మిడిల్లో ఉంటుంది. ఓకేనా? ఈ సికి కూడా చెప్తాను నేను తర్వాత, ఈ కోడ్ దీనికి కూడా స్టోరీ ఉంది. నెక్స్ట్ ఎన్ అనేది సఫిక్స్, ఇది ప్రిఫిక్స్, ఇది సఫిక్స్. ప్రిఫిక్స్ ఏమో కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ డెసిగ్నేషన్, సఫిక్స్ ఏమో టైప్ ఆఫ్ ప్యాకేజ్ ఇండికేట్ చేస్తుంది. ఈ కోడ్ ఏమో అది కమర్షియల్ టెంపరేచర్ రేంజా, ఇండస్ట్రియల్ టెంపరేచర్ రేంజా, మిలిటరీ టెంపరేచర్ రేంజ్ అనేది మనకి ఇండికేట్ చేస్తుంది. అర్థమైనప్పుడు ప్రిఫిక్స్ indicates the manufacturer designation, suffix indicates the package type, designator in the designator last letter indicates the temperature range, commercial, military and industrial temperature range. See here, already మనం designations already మనం చూసాం. ADOP analog devices, CAHA Harris company, KA or MUA. కొన్ని చోట్ల KA ఉంటుంది, కొన్ని చోట్ల MUA ఉంటుంది. లేటెస్ట్ వర్షన్ KA ఉంటుంది. MUA అని K అని ఫేర్చెల్ కంపెనీ, LM నేషనల్ సెమీకండక్టర్, MC మోటరోలా కంపెనీ, ఆన్ సెమీకండక్టర్ మోటరోలా కంపెనీ, MC is a Motorola company or ఆన్ సెమీకండక్టర్, NERSC Sentix, OPA Burr-Brown, RC by RM Raytheon, SG Silicon General, TI Texas Instrumentation. Next this code commercial, C commercial 0 to 70 degrees, industrial I industrial -25 to 85 degrees centigrade, M indicates the military temperature range, that is -55 to 125 degrees centigrade. Next suffix surface mount package, D or VD indicates the surface mount package, J indicates the ceramic dual inline package, that is a dip, N or P or BP indicates the plastic dip, DM indicates the micro SMP. The small micro surface mount package, SMP and the surface mount package. Okay. D ante surface mount package, DM ante micro surface mount package. See here also, UA741, this is device type, this is package type, this is commercial temperature range. ఇది టెంపరేచర్ రేంజ్ కాదు, టీ ఉన్న టెంపరేచర్ రేంజ్ కాదు, ప్యాకేజ్ టైప్. టీ ఉన్న మినీ డిప్ అంటాం. ఇది కమర్షియల్ టెంపరేచర్ రేంజ్.
See here, MC34001 is the device type, P is the package type, plastic dip. This is temperature range, commercial temperature. LM101 is the device type, A is the package. Sorry, F is a flat package type. A indicates this one type of package. అది కూడా సెరామిక్ ప్లాస్టిక్ టైప్ లో వస్తుంది. LM101A. ఓకే, సో ఇప్పటి వరకు మనం నేర్చుకున్న దాంట్లో వాట్ ఈజ్ అన్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ ఏ ఎలక్ట్రానిక్ సర్క్యూట్, ఇట్ ఈజ్ ఏ మినియేచర్ సర్క్యూట్. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ డెఫినేషన్ ఉంది కదా, డిజైన్ ఏ miniature circuit manufactured on a single wafer silicon wafer circuit, single wafer. Both passive and active components are fabricated on a single chip. That is integrated circuit. Definition: where do you use an integrated circuit? Ante applications rasta. Where do you use an integrated circuit application? Why do you prefer an integrated circuit to the circuits made by the interconnecting discrete components? Discrete components can integrate circuit. Enduku prefer chestamu ante advantages of the integrated circuit. Right? This is definition of the integrated circuit. This is the applications of the integrated circuit. This is the advantage of the discrete integrated circuit. Okay. Next, summary of the differential amplifier. Differential amplifier is double-ended input and double-ended output, and voltage gain is RC by RE. Single-ended output is RC by 2RE into V1. Voltage gain is V0 by V1, that is equal to RC by 2RE. Balanced output is RC by RE and unbalanced output is RC by 2RE. For common mode gain, AC equal V0 by VI1, VT in beta into RC by R5 plus 2 beta plus 1 into RE. ఈ R5 అనేది 5 రెసిస్టెన్స్. మీరు R5 అనేది ఇంటర్నల్ రెసిస్టెన్స్. 5 మోడల్ ఉంటుంది కదా, 5 మోడల్లో ఈ R5 రెసిస్టెన్స్. To get the high CMRR, the value of input resistance should be high. Larger CMRR, better is the differential amplifier. CMRR ఎక్కువ ఉంటేనే అది బెస్ట్ డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ అవుతుంది. సో హై సిఎంఆర్ కావాలి అంటే ఎమిటర్ రెసిస్టెన్స్ ని ఎక్కువగా పెట్టాలి, ఎక్కువగా మనం మెయింటైన్ చేయగలగాలి. ఎక్కువ రెసిస్టెన్స్ మెయింటైన్ చేస్తే హై సిఎంఆర్ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ డిఫరెన్షియల్ అవుట్పుట్ V0 equal to AD into V1 minus V2. Differential gain dB AD equal to 20 log 10 of AD. Common mode output voltage VC equal to V1 minus V2 by 2. CMR is equal to rho into AD by AC. Rho into kadandi, rho equal to CMRR equal to rho equal to AD by AC. It is a ratio of the differential voltage gain to common mode voltage gain. Common mode rejection ratio is nothing but it is the ratio of magnitude of the ratio of the differential voltage gain to the common mode voltage gain. Okay. Next, characteristics of the operation amplifier and performance parameters of the operation amplifier. Characteristics anna ive, parameters anna ive. Okay na? So input offset voltage, input offset current, input bias current, difference input resistance, input capacitance, open loop voltage gain, CMRR, output voltage swing. All these are the characteristics or parameters of the operation amplifier. Output resistance, output resistance, offset adjustment range, input voltage range, power supply rejection ratio, power supply rejection ratio, yes, PSRR, power consumption, slew rate, gain bandwidth product, equivalent input noise voltage and current. The average temperature coefficient to average temperature coefficient of the offset parameters, output offset voltage, supply current. ఇవన్నీ
ఈ ఆపరేషన్ యాంప్లిఫైర్ ఆపరేషన్ యాంప్లిఫైర్ పెర్ఫార్మెన్స్ ని ఎఫెక్ట్ చేసే పారామీటర్స్. ఓకే, పారామీటర్స్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్. ఇందులో క్యారెక్టరిస్టిక్స్ అని ఎందుకు అన్నామంటే దీంట్లో ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్, ఆఫ్సెట్ కరెంటు, బయాస్ కరెంటు, ఓకేనా, డ్రిఫ్ట్ వోల్టేజ్, వీటిని DC క్యారెక్టరిస్టిక్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ స్లూ రేటు, గెయిన్ బ్యాండ్విడ్త్ ప్రొడక్ట్, ఓకేనా, దీన్ని AC క్యారెక్టరిస్టిక్స్ లో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం, చదువుకుంటాం దాని గురించి డీటెయిల్గా. అందుకే ఇక్కడ నేను ఏం రాసాను, క్యారెక్టరిస్టిక్స్ అండ్ పెర్ఫార్మెన్స్ పారామీటర్స్ ఆఫ్ ది ఆపరేషన్ యాంప్లిఫైర్. అర్థమవుతుందండి? రైట్. నెక్స్ట్ ఫస్ట్ది ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్. ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్. రైట్. ఇప్పుడు ఒక్కొక్కటి విడివిడిగా చూద్దాం. ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ అంటే ఇందాక చెప్పాను కదా, ఆఫ్సెట్ వోల్టేజ్ అంటే మనం ఇన్పుట్ ఇవ్వకపోయినా అవుట్పుట్ వస్తుంది, దాని ఆఫ్సెట్ వోల్టేజ్ అంటాం. ద డిఫరెన్షియల్ voltage that must be applied between the two input terminals of an op-amp to make the output voltage is zero. It is denoted as VIOS. ఇందాక చెప్పాను కదా, మనం ఇన్పుట్ ఇవ్వకపోతే అవుట్పుట్ ఏం రావాలని, జనరల్ గా మనం ఇన్పుట్ ఇవ్వకపోతే అవుట్పుట్ ఏం రావాలి, 0 రావాలి, అంతే కదా. మనం ఒక సర్క్యూట్ తీసుకున్నాం, ఆ సర్క్యూట్ కి ఇన్పుట్ ఏమి ఇవ్వలేదు, ఇన్పుట్ ఇవ్వకపోయినా కానీ మనం అవుట్పుట్ మెజర్ చేస్తే ఏం రావాలి, 0 రావాలి. కానీ 0 రాదు, సమ్ వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుంది. ఆ వాల్యూని 0 చేయడానికి మనం ఎంత వోల్టేజ్ అయితే ఇన్పుట్ దగ్గర కనెక్ట్ చేస్తామో దాన్నే ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ అంటాం. అర్థమైందని చెప్పేది. ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ అంటే DC వోల్టేజ్, దట్ వోల్టేజ్ అప్లైడ్ at the input terminals, between the input terminals to make output voltage is 0. అవుట్పుట్ వోల్టేజ్ 0 చేయడానికి, మన ఇన్పుట్ ఇవ్వకపోయినా వచ్చే అవుట్పుట్ ని 0 చేయడానికి మన ఇన్పుట్ టెర్మినల్స్ మధ్యలో అప్లై చేసే డిఫరెన్షియల్ వోల్టేజ్ నే ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ అంటాం. ఓకేనా, దాన్ని VIOS తో ఇండికేట్ చేస్తాం. సో ఈ ఆపరేషన్ యాంప్లిఫైర్ కి 741 ఆపరేషన్ యాంప్లిఫైర్ కి ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ ఎంత ఉంటుంది అంటే 6 millivolts ఉంటుంది. ఓకే, రైట్. నెక్స్ట్ ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్. The algebraic differences between the currents flowing into the two input terminals of the operation amplifier. అంటే మనం ఈ సర్క్యూట్ కనెక్ట్ చేసినప్పుడు బేస్ 1, బేస్ 2, ఏదైతే ఇన్వర్టింగ్ ఇన్పుట్ టెర్మినల్, నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్ టెర్మినల్ ఉన్నాయో దాన్నే బేస్ టెర్మినల్ 1, బేస్ టెర్మినల్ 2 అంటాం. ఎందుకని ఆ ఇన్వర్టింగ్ ఇన్పుట్ టెర్మినల్, నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్ టెర్మినల్ అనేవి ఏంటి, డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ లో 2 ట్రాన్సిస్టర్ కి బేసెస్ అన్నమాట. మనం బేస్ దగ్గర కదా ఇన్పుట్ ఇస్తున్నాం డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ లో, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ సెకండ్ పిన్, థర్డ్ పిన్ కింద డిజిగ్నేట్ చేశారు ఐసీ. దాన్ని ఇన్వర్టింగ్ ఇన్పుట్ టెర్మినల్, నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్ టెర్మినల్ అంటాం. అంటే ఆ రెండు బేస్ టెర్మినల్సే కదా. సో ఆ రెండింటిలోకి ఎంటర్ అయ్యే కరెంట్స్, బేస్ కరెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బేస్ కరెంట్ యొక్క డిఫరెన్స్, ఆల్జీబ్రిక్ డిఫరెన్స్ అని ఇక్కడ మాడ్ తీసుకున్నాం. అంటే అందులో ఒకటి ఎక్కువ ఉండొచ్చు, ఒకటి తక్కువ ఉండొచ్చు. ఓకేనా, ఆ డిఫరెన్స్ తీసుకొని దానికి మ్యాగ్నిట్యూడ్ క్యాలిక్యులేట్ చేస్తే దాన్నే ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్ అంటారు, IIOS. సో 741C కి 200 nanoamps ఉంటుంది. ఓకేనా, రైట్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? డౌట్స్ ఉంటే అడగచ్చు. మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తున్నాను, డౌట్స్ ఉంటే అడగచ్చు. లేదు ఏదైనా ప్రాబ్లం ఉన్నా చెప్పచ్చు. డౌట్స్ ఉన్నా, ప్రాబ్లమ్స్ ఉన్నా చెప్పండి.